మీరందరూ విచారించవలసిన పని లేదు. పరిస్థితిని, నిజాన్ని బాగా అర్థం చేసుకోండి. ఈ నరసింహావతారాన్ని ఎత్తడం ప్రహ్లాదుని హితానికై జరిగినది. ప్రహ్లాదుడు నరసింహుల సంబంధం భక్తునికి భగవంతుడికి ఉండే అవినాభావ సంబంధమే. భక్తులు భగవంతునికి ప్రియమైన వారు. భగవంతుడు భక్తులకు వసుడై ఉంటాడు. అందువల్ల ఓ భక్త ప్రహ్లాద, నీవు కూడా ఈ నిజం తెలుసుకో. నీకోసమే ఈ నరసింహస్వామి అవతారం ఎత్తాడు. ప్రహ్లాద, ముందుకు వెళ్ళి ఆయన ఆశీర్వాదాన్ని పొందు. హర హర మహాదేవా. ఓం హరి. ఓ జగత్ పరిపాలక, ఓ ప్రభు, తమ క్రోధాన్ని శమింపచేయండి. ప్రియమైన ప్రహ్లాద, మన అందరి లక్ష్యము నెరవేరింది పరమేశ. ఇక మిగిలిందల్లా ప్రహ్లాదుణ్ణి ఈ రాజ్యానికి రాజుగా ప్రకటించడమే. ఆ పని కూడా పూర్తి చేయాలి. మన లక్ష్యంలాగే తప్పక నెరవేర్చాలి. తమ అందరి లక్ష్యాలు నెరవేరాయి. ఇక దయచేసి నా కోరికను చెల్లించండి. నీ కోరిక ఏమిటి ప్రహ్లాద? పరమాత్మ, తమరి దివ్య విశ్వరూపాన్ని చూడాలని ఉంది. భక్తుని కోరిక తప్పక నెరవేరుస్తాం. జగత్ పరిపాలకుడు పరాత్పరుడు శ్రీమన్నారాయణునికి, నరసింహావతారుడు భక్తవత్సరుడు పరాత్పరుడు శ్రీ మహావిష్ణువుకు, శ్రీహరి విష్ణువు యొక్క భవ్యమైన విరాట్ స్వరూప దర్శన భాగ్యం పొంది బ్రహ్మ, దేవేంద్రుడు, దేవగణాలు, నారదుడు మరియు భక్త ప్రహ్లాదుడు ధన్యులయ్యారు. సదాలోచన, సద్భావన, సదాశయం, సన్మార్గం మరియు ప్రభుయందు విశ్వాసం కలిగిన ప్రాణుల పట్ల ఈశ్వరుని కృప ఎల్లప్పుడూ ఉంటుందనేది ఆది సత్యం. దురాచారుల, దుర్మార్గుల అంతం నిశ్చయంగా దారుణమే అవుతుంది. దితిపుత్రుడు అహంభావి అయిన హిరణ్యకశిపుని వధ కూడా నరసింహరూపుడైన శ్రీ మహావిష్ణువు ద్వారా అలాగే సంభవించింది. పుత్ర వియోగం మరియు పుత్రశోకంతో దితిమాత కలత చెంది భోరున విలపించటం కూడా స్వాభావికమే. దితి, ఇప్పుడింక ఏడుస్తే ఏం లాభం? నీకు మన పుత్రులకు ముందే చెప్పాను, అనుచితమైన దురాశ వల్ల ఎవరికైనా మృత్యువు పరితాపము ఆసన్నమవుతాయి. కానీ నేను చెప్పినది నీవు మన పుత్రులు విననేలేదు. ఫలితం తెలిసింది కదా. వారిరువురూ కూడా ధర్మాచరణను అతిక్రమించి ఎందరో అమాయకులపై అత్యాచారాలు చేసి తమ దుశ్చర్యల వల్ల మరణదండన పొందారు. ఈ దండన అంత దారుణము బాధాకరము కూడా కాదు. ఎందుకంటే మహావిష్ణువు చేతిలో చావడంతో వారికి సద్గతి ప్రాప్తించింది. విష్ణు విష్ణు ఆ విష్ణువు పేరెత్తకండి. అతడే కదా మన దైత్యదాతికి ప్రబల శత్రువు. నా పుత్రుల ప్రాణాలు తీశాడు. హరి అయినా హరుడైనా ప్రాణాలు హరిస్తే ఆత్మకు శాంతియే కలుగుతుంది దితి. నా పుత్రుల హంతకుడి పేరెత్తవద్దు పదే పదే. నా గుండె బద్దలైపోతోంది. చింతించకండి మాత, ఇంకా దుందుబిని నాదుడు చావలేదు. మీరు విచారించకండి. నేను విష్ణువు అతన్ని పూజించే దేవతలపై దైత్యరాజు హిరణ్యకశిపుని మృత్యువుకాయ ప్రతీకారం తీర్చుకుంటాను. వారి మృత్యువుకాయ తప్పక పగ తీర్చుకుంటాను. నేను కఠోర తపస్సు చేసి నేటి దాకా కూడా ఎవరూ సాధించని శక్తిని సాధిస్తాను. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను.
ఏనాడు నీ కార్యసాధన ఫలిస్తుందో అప్పుడే నా హృదయ జ్వాలలు శాంతించగలవు. అది సరికాదు దుందుభి. నీవు గనక ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తే, ఆ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుల్లా ప్రవర్తిస్తే నీవు కూడా వారిలాగే నాశనమైపోతావు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. విజయీ భవ. జయమో జయమో దైత్య శక్తి సిద్ధి దాత్రికి జయమో. 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 జయమో దైత్య శక్తి సిద్ధి దాత్రికి జయమో. జయమో దైత్య శక్తి సిద్ధి దాత్రికి జయమో. జయమో జయమో దైత్య శక్తి సిద్ధి దాత్రికి జయమో. జయమో జయమో దైత్య శక్తి సిద్ధి దాత్రికి జయమో. జయమో జయమో దైత్య శక్తి సిద్ధి దాత్రికి జయమో. దేవేంద్రులకు జై. దేవేంద్రులకు జై. దేవేంద్రులకు జై. దేవేంద్రులకు జై. దేవేంద్ర, తమరికి మళ్ళీ స్వర్గపు సింహాసనాన్ని సంపాదించి పెట్టినది ఆ పరమేశుడు, ఆ పరాత్పరుడు మహావిష్ణువు నరసింహావతారాలే. అందుచేత తమరు వారిద్దరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అవును స్వామి, గురు బృహస్పతి సత్యం వక్కాణించారు. అందుకు సందేహం లేదు దేవేంద్ర. ఆ భక్త వత్సలుడు, ఆ శ్రీ మహావిష్ణువుల కృప వల్లనే మనం మళ్ళీ స్వస్థలానికి వచ్చాం. కృతజ్ఞత చెప్పుకోవడం మన కర్తవ్యమే దేవేంద్ర. మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను వాయుదేవా. వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే. నారాయణ నారాయణ. కృతజ్ఞతలు చెప్పి తీరాలి దేవేంద్ర, చెప్పి తీరాలి. కానీ ఆ తర్వాత జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలా? ఏమిటి తమరంటున్నది దేవర్షి? తమరు చెప్పదలిచినదేమిటి? హిరణ్యకశిపుడు చనిపోయాడు కదా. చనిపోవటం నిజమే దేవేంద్ర, కానీ అతడి ప్రతిరూపం సేనాపతి దుందుభినినాథుడు బ్రతికున్నాడు కదా. అతడి సంహారం ఇంకా జరగలేదు. తన ప్రభువు మృత్యువుకై పగ తీర్చుకోవడానికి కఠోర తపస్సు చేస్తున్నాడు. అతడు దేవతలను శాంతంగా బ్రతకనివ్వడు సుమా. దేవర్షి, తమరే చెప్పాలి. ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు మేమేం చెయ్యాలంటారు? ఏం చెయ్యాలా? దేవేంద్ర, కష్టాలను తీర్చే ఆ పరమేశ్వరుని శరణు వేడండి. నారాయణ నారాయణ. ఇక మనం దుందుభిని నాథుడి తపస్సుకు భంగం కలిగించవలే. జయమో జయమో దైత్య శక్తి సిద్ధి దాత్రికి జయమో. జయమో. నీలో దాగి ఉన్న దైత్య శక్తులన్నీ జాగృతమైపోయాయి. రూప పరివర్తన సిద్ధి నీకు లభించింది. ఇంకా నీవు వనచరాల జలచరాల రూపాల్ని ధరించి నీ శక్తులను ఉపయోగించుకోగలవు. దైత్య శత్రువులైన దేవతల్లారా, ఇక మీ పైన, మీకు ఆరాధ్యుడైన విష్ణువు పైన, ఒక్కొక్కరి పైన నేను పగ తీర్చుకుంటాను. నీవేమి భ్రమపడబోకు దుందుభిని నాదా. మేము నీ కోరికను ఎన్నడూ తీరనివ్వము. మాపై పగ తీర్చుకుందామని నీ కోరిక ఎన్నటికీ సఫలం కానేరదు. అవునవును, సఫలం కానేరదు. ఇదిగో ఇక మీకు చూపిస్తాను నా దైత్య శక్తుల సిద్ధులేమిటో.
ఏమైంది ఏమైంది దుందుభి? ఎప్పుడూ జరిగేదే జరిగింది మాత. ఈ దేవతలు నా తపస్సుకు విఘ్నం కలిగించారు. కానీ వారికేం తెలుసు, నేను వనచరంగా జలచరంగా మారే శక్తులను పొందినవాణ్ణని. పారిపోయారు పిరికి పందలు, శక్తిహీనులు, శక్తిహీనులు. ఈ దేవతలు నీ తపస్సుకు విఘ్నం కలిగించవచ్చారా? దుందుభి, నీవి దేవతలపై పగ తీర్చుకోవడానికి ఏదైనా కొత్త ఉపాయం ఆలోచించు. పులిగానో మొసలిగానో మారి దేవతలకే యజ్ఞాలు చేసే ఆ బ్రాహ్మణులందరినీ భక్షించు. యజ్ఞాలు జరగకపోతే ఆ విష్ణువు శివుడు దేవతలకు యజ్ఞాల హవిస్సులే లభించవు. వారికి శక్తిహీనులైపోతారు. ఆ దేవతలపై పగ తీర్చుకోవాలంటే ఇదే మంచి ఉపాయం. అవును మాత, తమ సూచన ఎంతో బాగుంది. నేను అలాగే చేస్తాను. చింతించకండి, పరమశివ శంకరుడు మనల్ని కాపాడుతాడు. స్వామి, తమరి భక్తులకు ఏదో ఆపద కలిగినట్టుంది. తమ భక్తులను సంకటం నుంచి కాపాడండి పరమేశ్వర. ఓం నమః శివాయ. మాత, ఈ బ్రాహ్మణుల కష్టాలెంతో బాధాకరం. కానీ వీరికొచ్చిన కష్టమేమిటి? హిరణ్యకశిపుడు సేనాపతి దుందుభి నాథుడు తన ప్రభువు మృత్యువుకై పగ తీర్చుకుందామని పులి రూపంలో యజ్ఞాలు చేస్తున్న బ్రాహ్మణులను వధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. మాత, తమరు వారికి సహాయపడండి. మరలా చేస్తే అతడికేం లాభిస్తుంది? దితి ఉసుకొల్పగా అలా చేస్తున్నాడు. దితి ఊహానుసారం అలా చేస్తేనే ఆ మహావిష్ణువు పైన, పరమేశ్వరుని పైన, ఇతర దేవతలపైన పగ తీర్చుకోవచ్చునని. ఆ దుష్టుడి అంతం ఇంకా ఆసన్నమైంది. నిర్దోషులైన భక్తులను బాధిస్తూ ఇంకా అతడు ఎంతకాలం జీవించగలడు? ఆగండి, కాస్త ఆగండి యజ్ఞాలు చేసే బ్రాహ్మణులారా. భయపడవలసిన అవసరమేమీ లేదు. ఈ దుష్టుణ్ణి ఇప్పుడే అంతం చేసేస్తాం. పరమశివశంకరులకు జై! పరమశివశంకరులకు జై! ఓం నమో భగవతే రుద్రాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ. భక్తవత్సల, తమరి దుష్టుణ్ణి సంహరించి దేవతలను, ఈ బ్రాహ్మణులను అందరినీ ఉద్ధరించారు. దుష్టులను సంహరించడం మా కర్తవ్యమే. మేము చేసింది అదే. అందువలనే నేటి నుంచి తమరు వ్యాఘ్రేశ్వర మహాదేవునిగా ప్రసిద్ధులవుతారు. వ్యాఘ్రేశ్వర మహాదేవునికి జై! వ్యాఘ్రేశ్వర మహాదేవునికి జై! వ్యాఘ్రేశ్వర మహాదేవునికి జై! వ్యాఘ్రేశ్వరుడు, మహాదేవుడు, పరమేశుడు అనే విభిన్న రూపాలలో సదాశివుడు అప్పుడప్పుడు ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. కరుణేశ్వరుడుగా, దేవేశ్వరుడుగా, మహేశ్వరుడుగా పరమేశ్వరుని రూపాలన్నిటినీ భక్తజనులు పూజిస్తూ ఉంటారు. భక్తవత్సలుడైన ఆ పరమశివుడు తన కృపతో, ఆశీర్వాదంతో శ్రద్ధాళువులైన భక్తజనులకు శుభం కలిగిస్తాడు. నీలకంఠేశ్వరుడు, కైలాసపతి, భోళాశంకరుడు, అసుతోషుడు, త్రిశూలధారి, కామారి అనే రూపాలలోనూ, పేర్లలోనూ
భక్తులు ఆరాధకులు దేన్నైనా స్మరించి స్తుతించినట్లయితే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదము కృప కూడా వారికి తప్పకుండా లభిస్తాయి. Shiva.